అండి మాది లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ స్వచ్ఛవాయు. మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. ఈరోజు మనం చిరునోల గ్రామంలో ఉన్నాం. మీ పేరండి? అప్పారావు. నిమ్మతోట అప్పారావు గారు. ఏ ఊరండి? కర్ణాటక డిస్టిక్ ఖమ్మం జిల్లా. ఈ వెరైటీ ఏం వెరైటీ వేసారండి మీరు? 16-17 వస్తుందా కంపెనీ వస్తాది 16-10 వెరైటీ మీకు బాగానే అనిపించింది. కంటి కూడా చూసారుగా, చివరి దాకా కూడా గింజ పోస్తుంది. ఈ వెరైటీ వచ్చేసి మీరు ఇప్పుడు గింజలు లెక్కేసారు కదండి, నేనండి 42 గింజలు ఉన్నాయి. మీరు ఎలా ఉందండి? బాగా ఉంది. ఇప్పుడు ఒక్యువేషన్కి మొన్న ప్రతికూల వాతావరణానికి ఎలాంటి కింద పడకుండా ఉంది. ఈ వెరైటీ వలస వాళ్ళది. ఇప్పుడు మన తోటి రైతు వీరబాబు గారు ఉన్నారు. వీరబాబు గారు మీ మాటలో చెప్పండి, ఈ వెరైటీ ఎలా అనిపించింది మీకు? ఈ వెరైటీ 16-17 అండి. మా పక్కన రైతు మేము చూద్దామని వచ్చినాం. బాగానే ఈ గాలికి వాతావరణానికి మా కొన్ని రకాలు వేసినాం, కొన్ని రకాలు కూలిపోయినాయి కనుక ఇదేందో చూద్దాం బాగానే ఉంది అని కనుక మేము వచ్చినాం. ధరలు చూసినా కనుక బాగానే ఉంది. మధ్యలో కనుక పోయి వచ్చినాం, అసలు దూరి కనుక మంచి వెరైటీ చూసుకోవచ్చు. ప్రతి ఒక్క కండి కూడా గట్టిగానే ఉంది. అసలు ఈ వాతావరణానికి తగ్గట్టు అసలు కింద పడుకోకుండా నిలబడి ఉందంటే మేము డెకాలే అనుకున్నాం, కానీ డెకాల కాడికి మించి ఉందని చెప్పచ్చు. అరే కొన్ని చేలు కింద పడ్డాయి కనుక ఈ వెరైటీ మాత్రానికి 16-17 తట్టుకొని నిలబడి దృఢంగా ఉంది. కర్ర కనుక దృఢంగా ఉంది. అది కొంచెం దగ్గర వేయడం వల్ల కొంచెం మాకు ఏమన్నా లోన వరకు కొద్దిగా తక్కువ అనిపించిన, బయటకు వచ్చే కొద్దిగా ఎడం అవుతున్నా 9 అంగనాలు వేస్తే మాత్రానికి నెంబర్ 1 సెట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఓకే. నర్సరావు గారు మీ మాటలో చెప్పండి, వెరైటీ ఎలా అనిపించింది మీకు? మీరు కూడా వేసారు, మన తోటి రైతు కూడా చూడటానికి వచ్చారు. బ్రహ్మాండంగా ఉందండి. ఇది కర్ర మొక్క వేసిన కాంచి మొలక శాతం బాగుంది. దీంట్లో నచ్చింది ఏంటంటే కర్ర దృఢంగా లావుగా ఉంది. ఈ విత్తనం కూడా మంచిగా బాలుగా వచ్చింది. కంకి లావుగా వచ్చింది. విత్తనాలు కూడా రౌండ్ చూస్తే బాల్ చూస్తే 43 విత్తనాలు ఉన్నాయి ఎండకి. కంకి చూడటానికి బాగుంది. గాలికి వాతావరణం మొన్న చేలు పడ్డా కూడా ఇది పట్టడానికి అవకాశం లేకుండా ఉంది. మంచిగా పడదు. ఈ వాతావరణంలో నిలబడదంటే దీన్ని ఏ రైతు వేసుకోవాల్సిన రైతే, నెక్స్ట్ వేయాల్సిన రైతే గింజలు బాగానే ఉంది. నెక్స్ట్ అయితే ఈ విత్తనమే వేయాలనుకుంటున్నాం. కొలిసిన బారు ఉందట్టుంది. బాగుంది. కంకి అదనం ఉంది. గింజ కూడా మంచి సైజు వస్తుంది, ఊరుతుంది. అంతా బాగానే ఉందండి. ఓకే. ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా వేసుకోవాలని ఆశిస్తున్నాం. వేసుకోవాల్సింది. ఓకే, థ్యాంక్ యూ అండి.